వెల్కమ్ బ్యాక్ టు ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీలో బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్న కూటమికి మండలిలో మాత్రం తగినంత బలం లేదు. దీంతో సీఎం చంద్రబాబు సరికొత్త వ్యూహానికి తెరతీశారంట. వైసీపీని అక్కడ కూడా దెబ్బ కొట్టబోయే ఆ స్కెచ్ ఏంటి? ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబుకు అసెంబ్లీలో అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా చంద్రబాబు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సంఖ్యాబలం ఉంది. గతంలో చంద్రబాబుకు ఈ రేంజ్లో ఏనాడు అసెంబ్లీలో బలం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్ష నేత కూడా లేడు. వైసీపీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలనే గెలుచుకోవడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ కు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా హోదా లభించలేదు. దీంతో ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తిరుగులేని లీడర్గా ఉన్నారు. అయితే మండలి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు బలహీనుడిగా మారిపోయారు. ఏపీ శాసన మండలిలో మొత్తం 58 స్థానాలుండగా అందులో 38 మంది వైసీపీకి చెందిన సభ్యులే ఉన్నారు. అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీకే సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. అసెంబ్లీలో ఏవైనా బిల్లులు పాస్ అయినా వాటికి ఆటంకాలు కలిగించేందుకు వైసీపీ రెడీగా ఉంది. ఇప్పుడు ఇదే విషయం సీఎం చంద్రబాబును కలవరపెడుతోందట. ఎలాగైనా మండలిలో వైసీపీ ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నారట. సాధ్యమైనంత మేరకు వైసీపీ బలం తగ్గించాలని చంద్రబాబు భావిస్తున్నారట. వైసీపీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీలు మొన్నటి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. పోతుల సునీత టీడీపీలో జాయిన్ అవుదామనుకున్న కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు చేర్చుకోలేదు. ఆ విషయం అటుంచితే ఇప్పుడు అసెంబ్లీలో సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో వైసీపీ వాళ్లు రాజీనామాలు చేసినా సొంతంగా ఎమ్మెల్సీలను గెలిపించుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే సాధ్యమైనంత వరకు వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించాలని బాబు అనుకుంటున్నారట. అయితే మండలి చైర్మన్ గా మోసేన్ రాజు ఉన్నారు. ఆయన వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తే. అందుకే ఆ ముగ్గురి రాజీనామాలు ఇంతవరకు ఆమోదించలేదనే చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే మోసేన్ రాజు రాజీనామాల ఆమోదాన్ని పెండింగ్ లో పెట్టారట. ఈ క్రమంలో కర్రీ పద్మశ్రీ మరోసారి చైర్మన్ మోసేన్ రాజును కలిశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి కూడా చేశారట. అయినా సరే మోసేన్ రాజు మాత్రం రాజీనామాలు ఆమోదించలేదని తెలుస్తోంది. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తే అక్కడి చైర్మన్ వెంటనే ఆమోదించి ఆ విషయాన్ని రాజ్యసభ బులెటిన్లో వెల్లడించారు. కానీ ఇక్కడ మాత్రం మోసేన్ రాజు రాజీనామాలను ఆమోదించడానికి సుముఖంగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందట. వైసీపీ అధినేత జగన్ సూచనల మేరకే రాజీనామాలు ఆమోదం పొందడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ చేస్తున్న ఈ రాజకీయం సీఎం చంద్రబాబుకు కాస్త ఇబ్బందిగానే ఉందట. ఇప్పుడు కనుక ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందితే వెంటనే ఉప ఎన్నిక వస్తుంది. అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఒక ఎమ్మెల్సీని కూడా వైసీపీ గెలిపించుకోలేదు. అందుకే సాధ్యమైనంత వరకు ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికే వైసీపీ ప్రయత్నాలు చేస్తోందట. వైఎస్ జగన్ మండలి చైర్మన్ మోసేన్ రాజును వాడుకుని రాజీనామాలు ఆమోదం పొందకుండా అడ్డుకోవడంతో సీఎం చంద్రబాబు వీటిపై లీగల్ గా పోరాడాలని అనుకుంటున్నారట. అవసరమైతే మరో 4-5 వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించి అప్పటికీ ఆమోదం పొందకపోతే అందరి చేత హైకోర్టులో దావా వేయించాలని భావిస్తున్నారట. ఆ విధంగా అయినా చైర్మన్ మోసేన్ రాజుపై ఒత్తిడి తేవచ్చని అనుకుంటున్నారట. కోర్టు సూచనల తర్వాత అయినా మండలి చైర్మన్ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించక తప్పదని, ఆ తర్వాత తప్పకుండా ఉప ఎన్నికలొస్తాయని చంద్రబాబు అంటున్నారట. అప్పుడు అసెంబ్లీలో టీడీపీ వాళ్లనే ఎమ్మెల్సీలుగా నిలబెట్టడమో, రాజీనామాలు చేసిన వారిని పార్టీలో చేర్చుకొని వారికే మరో ఛాన్స్ ఇవ్వడమో జరుగుతుందని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మండలిలో సంఖ్యాబలాన్ని మాత్రం పెంచుకోవాలని టీడీపీ గట్టి పట్టుదలతోనే ఉందట. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో మండలిలో టీడీపీకే సంఖ్యాబలం ఎక్కువగా ఉండేది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులను టీడీపీ ఎమ్మెల్సీలు కావాలనే మండలిలో అడ్డుకునేవాళ్లు. ఈ క్రమంలో మండలిని రద్దు చేసేద్దాం అనే వరకు జగన్ వెళ్లారట. కానీ అలా చేయడం వల్ల ఎంతో మందికి పదవులు పోతాయని, వారిని తిరిగి అకామిడేట్ చేయడం కుదరదని సలహా ఇవ్వడంతో అక్కడికి ఆగిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయి టీడీపీకి సంఖ్యాబలం లేకుండా పోయింది. అయితే మండలిని రద్దు చేయకపోయినా వైసీపీ బలం తగ్గించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయట. పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్సీలను గుర్తించి టీడీపీలోకి గుంజే ప్రయత్నం మొదలైందట.
కాగా ఈ పరిణామాలను ముందే గ్రహించి సీనియర్ నాయకుడు బొత్సకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నాయకుడిని చేశారట జగన్. మరి ఈ ఎమ్మెల్సీ వ్యవహారంలో ఇరు పార్టీలలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.